Hey guys, welcome back to my channel. ప్రజెంట్ వీడియో వచ్చేసి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, అందరం ఒకటే దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ అందరం. సరే ఏదన్నా ఏదో ఒకటి చేసేదాకా మనసులో పట్టదు మా అందరికి. ఇక ఏం చేద్దామని చెప్పి చికెన్ ఏదైనా వండుదాం ఎక్కడికన్నా పోయి దూరం అని చెప్పి ప్లేస్ ఇంకా డిసైడ్ కాలే. టైం అయితే 1 అవుతుంది, అన్నం తినే టైము. మా వాళ్ళు ఇప్పుడు సడన్గా ప్లాన్ వేసిర్రు. సరే అని చెప్పి మా షెఫ్ ఎంకాలనే రెడీ కూర్చుండు. చికెన్ వందామని చెప్పి సరే పోదాం అందరం కలిసి అని చెప్పి మంచుకోకలో ఒక్కొక్క ఐటెం తీసుకొని ఇంక పోయారు. నేనైతే చికెన్ తీసుకున్నా. విశాల్ బాయ్ భగవాన్లు పట్టుకొని వచ్చిండు. భగవాన్లు ఇప్పుడు అన్ని టాస్క్ అడగాలి. మళ్ళీ 1 కిలోమీటర్ పోవాలి. ఏడు నుంచి పోవాలి కరెక్ట్ లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ శివాయపల్లి రోడ్ రైట్. మనమైతే పోతున్నాం. పోయినాక స్పాట్ అయితే చూద్దాం ఒకసారి. చూసినాక మీకు వీడియో అయితే చూపిస్తాం. ప్రజెంట్ రోడ్ అయితే ఇది మా వాళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకోవడానికి పోయారు. బండ్ల మీద అయితే వచ్చేస్తారు. ప్రజెంట్ మనం అయితే స్పాట్ కాడికి అయితే వచ్చేసినాం. చెట్టు పెద్ద చెట్టు ఉంది, నీడ అయితే మంచిగా ఉంది. పెద్ద చెట్టు కింద నీడ మస్తు ఉంది. ఈడ అయితే వండుకోవచ్చు. సూరజ్ సామాన్ ఎడ పెట్టినాం మరి? సామాన్ మొత్తం డిక్కీలే ఉందట. డిక్కీల సామాన్ మొత్తం ఫుల్ ఉంది. కోడి కూడా ఉంది ఇప్పుడే. మనది కాదు. వెళ్తుందిరా మనం ఇక్కడ వండుకోవచ్చు. పక్కకి ఏం కాదు. 2 కోట్లు మలుస్తామా? అమ్మో మస్తు వచ్చినాయి ఇప్పుడు చెప్పలే. మలుస్తామంటే మలుసుడు అంటే మననే మలుస్తారు. ఇక్కడ దొరకవాడి కొడతారు, కథమవుతాం. తీసుకొచ్చిన బాధకి ఈరోజు ఇక అందరినీ సాగొట్టింది కదా, ప్లాన్ చేస్తా అని చెప్పి. ఇక మేము ఏం చేసినామంటే మన యూట్యూబర్కి మనము ఇది భవన్లు తోమే కార్యక్రమం పెట్టినాం. మంచిగా పొలాలు ఎంత మంచిగా ఉన్నాయి చూస్తున్నాం ఇక్కడ నీట్గా. ఇప్పుడే చికెన్ అయితే తీసినాం కవర్లకించి, భవన్లో వేసి ఇచ్చిన. మన యూట్యూబర్ అయితే అడుగుతుంది. చికెన్ కొట్టించినాం కానీ లెగ్ పీస్ అయితే కొట్టియలేము. ఎందుకంటే ఉన్నాం 12 మంది. ఒక్కొని రాకపోయినా మళ్ళీ గుంజుకొని లొల్లు అవుతుంది మా దగ్గర. అందుకే మొత్తం అన్ని ముక్కలు కొట్టించినాం. ఎన్ని కిలోలు తెచ్చినావు ఇప్పుడు? ఏంది చికెన్ 4 కిలోలు. తడుగు కూడా రాదు, తినుడు అయితే వస్తాయి. మంచిగా విశాల్ 4 కిలోలు మస్తు అవుతుంది 12 మందికి. అందులో 2-3 బాపనోళ్ళే ఉన్నారు, అయినా తింటారు మా దాంట్లో. విశాల్ కింద పడేస్తాం మొత్తం చికెన్ అంతా. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు మా వాళ్ళు. ఫస్ట్ టైం అసలు ఆడనేమో కోస్తురు, కూరగాయలు కోస్తారు. ఇక్కడ గొర్రెలు వచ్చినాయి. ఇంకా చికెన్ వండుకుంటున్నాం. చికెన్ కర్రీ, బగార్ రైస్. టైం 1:30 అవుతుంది. తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ బగార్ రైస్ మస్తు అయిపోతుంది. మళ్ళా అడుగుతున్నావా? మళ్ళీ ఒకసారి అడగాలి కదా మరి. తినేసి అది అట్లా తినేసి. నీరు గ్లాస్. సూపర్ రా విశాల్. పడ్డప్పుడు చెప్పు. వన్స్ మోర్ రిపీట్ డైలాగ్ ఒకసారి కొట్టు. పడ్డప్పుడు ఏడావా కట్టెలు పెట్టాలి. సరే ఓకే. అప్పటి వరకు మనము ఆ బౌన్ తీసుకురా. ఆ బౌన్ తీసుకుని దాన్ని వేసి అన్నీ కలిపి విశాల్ ఫస్ట్ ఏం వేసినావు చెప్పవా? దడదన వేస్తానే ఉన్నావు అగడ పడ్డట్టు. ఫస్ట్ అయితే పసుపు వేసిన, పసుపు తర్వాత జింజర్ పేస్ట్ వేసిన, తర్వాత గరం మసాలా వేసిన. గరం మసాలా వేసినావు? కొరియాండర్ పౌడర్ లెంకుతున్నా ఏడుందో. కొరియాండర్ పౌడర్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంటే ధనియాల పొడి. ఇంకేం కారం వేస్తున్నా. కారం ఎంత కారం వేస్తావు? ఏంది మోషన్స్ అయితే వేస్తున్నావు? ఏంది నువ్వు తింటావా తినావా? ఫస్ట్ అది చెప్పు. అరే కారం తెలిసి రాదు, అపరాపు వేస్తూనే ఉన్నావు తెలుసు కదా మనకు. అందరూ తెలుసా చెప్తున్నా కదా. అంత ఎక్స్పర్టా ఏమన్నా? ఎంత ఫీల్ అవుతున్నావు? వండుతావా? మంది కొట్టిన వాళ్ళు మనం. క్యాటరింగ్ ఏం విశాల్ క్యాటరింగా? అన్ని మాటలు వద్దు. రేటింగ్ ఉంది విశాల్. అది కాదురా 100 మంది కొట్టిన ఆఫ్టర్ ఇదంతా అంటే. కొరియాండర్ పౌడర్ వేస్తున్నా. 5 స్టార్ రేటింగ్ ఉంది.
నేను కేజీ కామెంట్స్లో పెట్టురు అసలు ఏం చేస్తున్నా వీడు కరెక్ట్. విశాల్ ఏం కాదు బిర్యానీ ఆక. నెక్స్ట్ అదేంది చికెన్ ఫుడ్ కలర్, చికెన్ కలర్ కొంచెం రెడ్ కానీ. ఇప్పుడు మరి డాబా స్టైలా రెస్టారెంట్ స్టైలా? విశాల్ స్టైల్. ఇప్పుడైతే ఖుషి అవుతున్నావు ఏదో ఉట్టిగా తీరా నాయన ఓ జరా సంబరా పడిపోతున్నావు విశాల్ స్టైల్ అనగానే. ఓకే మనకి ఇప్పుడైతే కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత వాళ్ళ ఆనియన్స్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. వేస్తున్నావు కారం తెలుసారా నీకు అసలు? ఎన్నోసార్లు చేస్తే అగడవాడి నువ్వే తిన్నావు. నాకు కూడా మసాలు కూడా మాడిపోయినాయి, అన్ని కథలైనాయి, అవి గుర్తులేవు. మాడిపోయినాయి. అవు మళ్ళీ ఉప్పు ఎక్కువైంది, ఒకసారి తక్కువైంది, ఇది కథలు పడ్డావు. అన్నీ భరించుకుంటే నీకు చెప్పినాం ఏంది అన్నీ చెప్తారా? ఇప్పుడు అది ఏంది చేయగలకుండా నాకు ఇస్తావు అడుగుతున్నారా? కొన్ని నీళ్ళు వస్తే కడుక్కుంటా అందరి. ఇంకేం వేయలేదు. పెరుగొద్దా? పెరుగు పెరుగు వేయవా? ఏం కావాలన్నా? ఇంకా ఎండిపోయిన ఆకులేరా కొన్ని ఏం చేస్తున్నారా? ఆకులు ఆకులేరు నీకు అంతగానో ఏం చేతురా అనుకుందా? రెండు దగ్గర పెట్టానా? అయిపోయింది. బట్టాలని ఇరుకోగల ఎంత సంబంధం వీడియో ప్రూఫ్ ఉంది. చలో చలో నన్ను మూత పెట్టు జల్ది ముట్టి. అంతేనా? విశాల్ మొత్తం వేరే ఉంది అనేది. టమాటాలు ఉల్లిగడ్డలు కోసిండు, పొయ్యి అయితే ఇప్పుడే పెట్టిండు. విశాల్ ఏం పొయ్యి అనుకోవట్లేదు ఇంకా, ఎంతసేపు పెడుతుంది? టైం అయితే అయితేనే ఉంది, పొయ్యి అయితే ఇంకా స్టార్ట్ అయ్యగలదు ఇప్పుడు. అది నీళ్ళు కొట్టు మన సౌండ్. మేము ఫాస్ట్ ఫుడ్ అయ్యి మన నీళ్ళు కొట్టు కారా. చాలా ఎన్ని నూనె మొత్తం ప్యాకెట్ వస్తావా? మొత్తం సగం నూనె వస్తుంది. ఏం నూనెలో మునుగుమాటవా? ఫస్ట్ మంట వస్తుంది అది చూసుకో. వస్తుంది కాలేదు లోపలికి పెట్టాలా? ఏళ్ళు పెట్టి కూడా లోపల ఒకసారి ఏం పెట్టకూడదు. ఏళ్ళు పెట్టద్దా? అంటుందిరా సూరజ్. వెల్లుల్లి కబాబ్ ఇది డైరెక్ట్ వేసేది కొయ్యకుండా అవి మిర్చి వేసుకుందాం. అరే కడుగురా, కడుగు. కడిగి నాకు అరే అదే అదే తీస్తుందిరా పోరా. అది ఉప్పు ప్యాకెట్ ఇస్తుందిరా. ఆ డిక్లు అయిపోరా, తీసుకోపో డిక్లు అయిపోరు. కొబ్బరి మొత్తం పడుతుంది. ఇంతలా కూడా వేసేవా అంతల్లా? అంతేనా? రైస్ కాలేదు మధు, ఆగాలి. షెఫ్ ఎట్లా చేస్తుంది చూడాలి రాజు. చాలా ఇంకేయాలా? డైరెక్ట్ అట్లనే వేస్తారా? తొడిమేలు కూడా చేయలేడు, అది అని పని. ఫస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. అడ్డే పోతారా ఊర్లోకి? అల్లగడ్డ వేసిన వేసినప్పుడు చెప్పవా మరి తప్పరా? ఇది వేసిన ఫ్రెండ్స్ అల్లగడ్డ. ముందు టమాటాలు వేస్తారు కదా చికెన్ కంటే ముందు. మన షెఫ్ వేరే స్టైల్ వేరే. ఐడిసి కోయినూరు నేను వేస్తారా? జస్ట్ ఆస్కింగ్ అంటావారా? అది అడిగితే దాంట్లో రైస్ ఉంటుంది.
ఇప్పుడు చెప్పురా. ఏమైంది విశాల్? అసలు ఏమైంది? డౌట్ ఏంది? ఏంది కొలుస్తున్నావు? ప్లేట్ పడగలరా ఇక. ఇట్లా ఇట్లా ఉంచేరా అది. ఒక్కొక్కటి ఎందుకు ఇస్తున్నావు అట్లా ఉంచా. సెట్ బస్ సర్ఫేస్తున్నాయి విశాల్. అరే నవీన్ నువ్వు ఎందుకు వేస్తున్నావు నవీన్? ఇప్పుడు అయిపోయిందా కూర? కలర్ఫుల్ గా ఫోటోలు వస్తాయి. నువ్వు పెట్టరా కలర్ఫుల్ ఫోటో. చాలా టేస్ట్ చూసినావు అరా అసలు? నేను చూడాలి. ఎందుకు నువ్వు తినలేమాట? ఏదో తేడాగా ఉందేంటి? చేపల పులుసు లెక్క ఇంకా అట్లా చికెన్ చేపల పులుసు అయితే ఓకే. చికెన్ మరి ఉడకదే వేసుకొని ఇప్పుడే చూస్తా 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 అని చెప్పి అక్కడ పోయి టేస్ట్ అయితే గదే ఉంటది కదా. మరి ఆగు కదా. విశాల్ అయితే బాగా కష్టపడుతుంది అందరికన్నా ఎక్కువ. పులుపు పోతే సెట్ అవుతుంది అంతే. అన్ని పోయినాయి ఫస్ట్ అయితే. తిప్పు తిప్పు తిప్పు. ఏం తెచ్చుకుర్రా మీరు? ఎత్తుకోదా వీడియోలో పడ్డావు తెలుసా నువ్వు? కానీ ఆవు ఒక్క నిమిషం ఆవు పడ్డా కానీ నువ్వు ఆవు జర్రాగు ఆగురా. తిందాం. అయ్యో ఒకటి షేర్ చేసుకోరు. మేము నాకు ఒకటి కావాలి. వాడేం తింటాడు మరి పాపం? వాడు అన్నం తింటాడు. కర్రీ తెమ్మంటే తెచ్చిన. ఇది నేను చూడదు. ఇద్దరు తినచ్చు. నాకు ఒకటి ఉంది. నీకు నీకు నాకు నీకు విశాల్ ఏం చేస్తున్నావు విశాల్? అన్నమా ఇప్పుడు? బగారా రైస్ అన్నారు. అన్నం వేసిన నూనె పోస్తున్నా. ఇలానే వస్తారా? బిర్యానీ ఆకు. ఓకే నెక్స్ట్. నీ అన్నం వేస్తున్నావు ఏంద్రా? నీకు వచ్చింది నువ్వు తీసేసి పక్కకు పడి. ఓకేనా? ఇంకేమైనా కావాలా? ఈ పొగకి ఏందో కానీ సర్దే సర్దే ఆ చీమిడలు వేసేవా అంత ఫ్లేవర్? మీరు లేనప్పుడు వేస్తా. అయ్యి వాటర్ క్యాన్ పడుతుంది. రైట్. అన్నం అయిపోయింది. చికెన్ కూడా వేసిండు. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. ఒకసారి విశాల్ బాయ్ ఎట్లా వేసిండు అనేది. ఇన్నిగా మాటలు చెప్పిండు. టేస్ట్ చూద్దాం ఒకసారి. ఏమొచ్చిందా? అవుతా ఏ కాదు సారీరా. పర్లేదు బాగానే ఉంది. మంచిగా వేసిండు. జర సాల్ట్ కానీ అది ఎక్కువ అవుతుంది అనుకున్నా కానీ మంచిగా వేసిండు. తినచ్చులే ఒకసారి. చలో గాయ్స్ వీడియో అయితే అయిపోయింది. ఇంటికైతే పోతున్నాం. చెమట అయిపోయినాం మేమైతే. విశాల్ బాయ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిండు. కానీ టేస్ట్ మాత్రం జబర్దస్త్ అయింది. ఎట్లా అవుతుందో అనుకున్నా కానీ ఒక నెక్స్ట్ లెవెల్ అయితే వేసిండు. మీకు కూడా ఎప్పుడైనా వంటలు వండేటోడు కావాలంటే విశాల్ బాయ్కి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. లింక్ అంటున్నా, నంబర్ అయితే పెడతా, కాల్ చేయండి. విశాల్ ఓకేనా? నేను వంటలో ఉన్నారా? మనకంటూ ఉండినారా నాయన? కుకింగ్ ఇస్ మై ప్యాషన్. హోటల్ పెడతా అంటావు ఇప్పుడు డైరెక్ట్? వన్ అవుతున్నా నాయన. మయ్యా సేమ్ డైలాగ్ కొట్టి ఇప్పుడు తర్వాత హోటల్ పేమెంట్ చేస్తాను. హోటల్లో జీతం ఉండటం ఏముండదు. ఇంకా అవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటామని అన్నాడు మయ్య. డైరెక్ట్ డైరెక్ట్. ఓకే గాయ్స్ జర వీడియో సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. జర ఇంకా మా వాడిని సపోర్ట్ చేయర్రి. ఇప్పటికైతే 800 అయ్యారు. జర ఇంకా గట్టిగా మీరు ప్రేమ చూపిస్తే ఇంకా కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. అట్లా కంటెంట్ కావాలనుకుంటే ఆ కంటెంట్ ని మాకు కామెంట్స్ లో పెట్టండి. ఆ కామెంట్స్ చదివి ఖచ్చితంగా
మేము ఏదైతే పెట్టిరో అది ట్రై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. ట్రై చేయంటే వాళ్ళు ఏమేమో పెడతారు నాయన. అయినా సరే ట్రై చేద్దాం, మనతో అయ్యింది ట్రై చేద్దాం అంతే. అంతే అంటావు. వాళ్ళు ఏదైనా డేర్లు ఇచ్చినా చేద్దాం. డేర్లు కామెంట్లలో పెట్టమను. అంతే అంటావా? రైట్, చలో కామెంట్, సబ్స్క్రైబ్ చేయరు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.